హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా అలానే ఎంతో టేస్టీగా చేసుకునే విధంగా మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బజ్జీ మిర్చీలను తీసుకొని నిలువుగా కట్ చేసి గింజలు తీసేయండి. మిరపకాయలో స్టఫ్ చేయడానికి 1 టీ స్పూన్ వాము క్రష్ చేసి తీసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి అలానే చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మిర్చిలో స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని మిర్చీల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి, 2 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ పోసి హీట్ అయ్యాక మిరపకాయల్ని చీరిన చోట వేలు పెట్టి పిండిలో ముంచి పిండిని బాగా మిర్చీలకి పట్టించి ఆయిల్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన బజ్జీలను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బజ్జీని మధ్యలోకి చీల్చుకోవాలి. బజ్జీలో స్టఫింగ్ కోసం ఒక ఆనియన్ని కట్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, వేయించిన పల్లీలు వేసుకొని 2 టీ స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టఫ్ చేసుకోండి. చూశారు కదా ఎంత ఈజీ ప్రాసెసో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.